నేరుగా ఒక మనిషి వేశ్య దగ్గరికి వెళ్లకుండా, నేరుగా ఒక మనిషి స్త్రీ పురుషుని దగ్గరికి వెళ్లకుండా, ఫోన్లో స్త్రీలు చూపించే అందాలు, ఫోన్లో పురుషులు చూపించే అందాలు వేలుతో అలాగా స్క్రోల్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చి డేటా కట్టకపోతే వస్తుంది. అది డేటా మనం పే చేసి డబ్బులు వేయించుకోపోతే ఎక్కువ రోజుకు 2 GB 3 GB 4 GB డబ్బులు వేయించుకొని ఆ డబ్బులతో ఫోన్లో స్క్రోలింగ్లో స్త్రీల అర్ధనగ్న దృశ్యాలు, పురుషుల అర్ధనగ్న దృశ్యాలు ఇవి చూసి ఆనందించే వాళ్ళు కూడా వేశ్యలతో సమానమే. పచ్చిగా విచిత్రంగా కోపంగా అనిపిస్తుంది కదా. నిజమండి, పచ్చి నిజం ఇది. సాంఘిక మాధ్యమాన్ని, ఇంటర్నెట్ని అలా వాడుకుంటూ ప్రత్యక్షమైన వ్యభిచారం కాకుండా పరోక్షమైన వ్యభిచారంలో ఉంది సమాజం. క్రైస్తవ సమాజం నా సమాజం కనుక, మన సమాజం కనుక, ఇది సంస్కరించబడాలి కనుక నేను